సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన ఆవిర్భావించినప్పుడు ఆయన జగన్నాథ్పురిలో ఆవిర్భావించారు. ఇప్పుడు కూడా ఆయన ఇల్లు ఉంది జగన్నాథ్పురిలోనే. ఆ గ్రాండ్ రోడ్ ఏదైతే ఆ పెద్ద రోడ్ ఉంది, ఆ రథం ఆయన ఇల్లు ముందు నుంచే కదులుతుందనమాట. సో ఆయన అప్పుడు 6 months బేబీ. సో జగన్నాథ్ రథయాత్ర అవుతుంటే వాళ్ళ అమ్మగారు అనుకున్నారనమాట, అంటే 6 months బేబీ కదా, ఇంత క్రౌడ్లో ఎక్కడ తీసుకువెళ్తాను అని ఏదో మనం దూరం నుంచి మనసులో తలుచుకోవాలి అని అలా చెప్పి ఉండిపోయారనమాట. సో జగన్నాథ రథం కరెక్ట్గా వారి ఇంటి ముందు ఆగిపోయిందనమాట. అసలు కదలట్లేదు. చాలా ప్రయత్నిస్తున్నారు. ఇంత హడావడి అయ్యిందని ఆవిడ మనసులో ఆలోచించారు, ఓహో ఎలాగో ఈ రథం కదలట్లేదు కదా, కొంచెం అవకాశం దొరికింది, చలో నా బాబుని తీసుకొని వెళ్దాము దర్శనంకి అని. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని ఇలా ఒళ్ళో తీసుకొని వెళ్ళారు. పూజారుల చేతిలో ఇచ్చారు, పైకి ఇచ్చేయండి అంటే జగన్నాథ స్వామికి ఎలా తలకి తాకించండి అంటే అప్పుడు ఆయన తలకి ఇలా జగన్నాథ స్వామి పాదాలు తాకిస్తే అప్పుడు జగన్నాథ స్వామి మెడలో ఉన్న మాల అకస్మాత్తుగా అలా పడిపోయి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక మెడలో పడిందనమాట. ఆయన అప్పుడు పడిన వెంటనే అప్పుడు మళ్ళీ వాళ్ళు వెనక ఇచ్చేసారు. ఆ 2 నిమిషాల్లోనే రథం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, రథం ముందుకు వెళ్ళిపోయింది అనమాట. సో ఇలా చాలాసారి ఏ డివోటీ ఎక్కడ ప్రార్థిస్తున్నారని జగన్నాథ స్వామి ఇలా ఆగి ఉంటారనమాట. సో అంట రథరూఢు గచ్చన్పతి మిలిత భూదేవ పతాలి. ఎందుకు వాళ్ళు స్తుతి చేస్తూ ఉంటే స్వామి ఇలా వింటారు, నిదానంగా వింటారు. చెప్పు ఎస్ నా దగ్గర చాలా టైం ఉంది అండ్ కావాలని రథాన్ని ఆపిస్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ రథచక్రాలు గర్రం అనే శబ్దం చేస్తూ ఉంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వినబడదు. అందుకోసం డ్రైవర్ ఒకసారి గాడి ఆపు, ఇప్పుడు చెప్పండి ఏంటి అని ఒకసారి గాడి ఆపేసి మళ్ళీ అయిపోతే మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్తారనమాట. అలా అందరూ క్షేమాలు అడుగుతూ భక్తులతో ప్రతిస్పందిస్తూ ఆయన ముందుకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అందుకోసం ఇక్కడ ఏమంటున్నారు, దయా సింధు బంధు సకల. దయా సింధు, మీకు అసలు దయా కాదు దయా సింధు, మీరు అసలు ఒక సముద్రం లాంటి దయ మీలో ఉంది. దయా సింధు బంధు సకల, ఒక్కరే ఇద్దరు కాదు, ఈ సాలాబేగే మీ ఫ్రెండ్ కాదు, సకల బంధు అందరు మీ ఫ్రెండ్సే, మీకోసం అందరు మీ ఫ్రెండ్సే. జగతం సకల జగతం బంధు అనమాట. సింధు సుతయ అంటే లక్ష్మీదేవి. సో ఇప్పుడు ఆదిశంకరాచార్య అంటున్నారు, మీరే కాదు మీతో పాటు నాకు లక్ష్మీదేవిని కూడా చూడాలని ఉంది స్వామి అని చెప్తున్నారు అనమాట. సింధు అంటే ఓషన్, సింధు తాలూకా అమ్మాయి అంటే లక్ష్మీదేవి. ఎందుకంటే సముద్ర మంథనం నుంచి ఆవిడ బయటికి వచ్చింది కనుక ఆవిడని కూడా నాకు దర్శించాలని ఉందన్నమాట. సో జగన్నాథ స్వామి ఈసారి మీరే కాదు లక్ష్మీదేవి కూడా మీతో పాటు నా కళ్ళు ఎదురుగా నా ఒక పథలో, నేను నడిచిన ఒక పథలో మీరు నాకు కనిపించాలి, ఎప్పుడు నా ఎదురుగా మీరు ఉండాలి అని చెప్తున్నారనమాట.